హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు మష్రూమ్స్తో కర్రీ తయారు చేయబోతున్నాను. రెస్టారెంట్ లాంటి టేస్ట్ వస్తుందండి ఇంట్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మష్రూమ్స్ని తీసుకొని వాటికి ఉండే పైన తోలు ఉంది కదా, వాటిని పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అన్నిటినీ. ఇప్పుడు గ్రేవీ కోసము పేస్ట్ లాగా మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటున్నాము. ఈ పేస్ట్ కోసము 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్ అండి. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. 1/2 కప్పు జీడిపప్పు అండి. అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలు మీడియం సైజ్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ పెరుగండి, పుల్లటిది కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి 1 కప్పు. వీటన్నిటిని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇది గ్రేవీ కోసము. ఈ పేస్ట్ మనకి టేస్ట్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అవసరం అవుతుంది మనకి ఈ కర్రీకి. కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుందండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇది ఫ్లేవర్ బాగొస్తుంది. అలాగే 4 లవంగాలు మనం పేస్ట్లో తీసుకున్నా కానీ దీంట్లో వేసుకోవాలండి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే 1/2 స్పూను ఆవాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఎండుమిర్చి ఉంది కదండి, అవి 1 వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. చిన్న చిన్నవిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవి స్లోగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనము వీటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ గ్రేవీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్లోకి రావాలండి, గోల్డెన్ కలర్లోకి. ఈ విధంగా వచ్చిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకోవాలండి. ఇది మనం కలుపుతూ ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా పోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది, పచ్చిదనం కూడా ఏం లేదండి, బాగా ఫ్రై అయింది. సరిపోతుంది, ఈ విధంగా ఉండడం మనకి సరిపోతుంది. ఇందులోకి 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే ఈ విధంగా అయితే సరిగ్గా సరిపోతుంది. కారంని కూడా ఒక 2 సార్లు అట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనము మిక్సీకి వేసి మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఈ మనం వేసిన కారం కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఆనియన్స్తో వేసిన కర్రీ అంతా వేసాం కదండి, కారం అంతా ఫ్రై అయిపోయింది. మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి.
మీకు గ్రేవీ థిక్గా కావాలి అంటే 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. మరీ థిక్గా కాకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కావాలని కాబట్టి నేనైతే 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మీకు వాటర్ యాడ్ చేసుకోండి మీకు తగ్గట్టుగా. మనకి ఈ కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి. ఈ విధంగా వేసినప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇప్పుడు ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలండి. మన మష్రూమ్స్ అన్నిటినీ లోపలికి అంత బయటకి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు మనకి కర్రీలోకి సరిపడా సాల్ట్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇంకొక స్పూను సాల్ట్ వేసానండి. సరిగ్గా సరిపోతుంది, ఎక్స్ట్రా ఏమీ అవసరం ఉండదు. మీకు టేస్ట్కి ఇంకా కొంచెం కావాలనిపిస్తుందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అడిషనల్గా. ఇవి కుక్ అయ్యి మనకి తగ్గట్టుగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. ఒక 2 to 3 minutes టైం పడుతుంది. మన కర్రీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. దీంట్లో ధనియాల పొడి లాస్ట్లో వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. లేదు అనుకుంటే కొంతమంది ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు. ఫ్రెష్ క్రీమ్ నేనైతే యాడ్ చేయడం లేదు, అంతగా నచ్చదు మాకు. మీరు యాడ్ చేసుకున్నప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అంటున్నారు. మరి మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మష్రూమ్ కర్రీ రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.